దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈ నూతన ఉదయంలో తన నూతన ప్రేమను, కరుణను మనందరిపై కుమ్మరించినారు. కాబట్టి ఆ విశ్వాసంలో ఈరోజంతా మనం జీవించుదాం. ప్రియులారా, మనము విశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తోటి విశ్వాసుల పట్ల ఏ విధంగా జీవించాలని దేవుడు మనందరినీ కోరుకుంటున్నారంటే, యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 17వ వచనంలో, ఎవరైతే విశ్వాసులుగా తమను తాము ఇతరులు గమనించాలి, ఇతరులకు పరిచయం చేసుకోవాలనుకుంటున్నారో, తమ దగ్గర ఉన్నవారు, తమ తోబుట్టువులు, తమ యొక్క సంఘంలో ఉన్నవాళ్ళు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు వాళ్ళు అవసరము చేయగలిగినట్లయితే వాళ్ళు దైవ ప్రేమతో నడిపింపబడుతున్నారు. ఎవరైతే తమతో ఉన్నవాళ్ళు అవసరంలో ఉన్నప్పటికీ దాని సహాయం చెయ్యలేకపోతే దైవ ప్రేమ తమలో లేదని వాళ్ళ జీవితం ద్వారా వారే తెలియజేస్తున్నారు. అందుకనే ప్రియులారా చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కడతీర్పు రోజున ప్రభు మనల్ని ఏమని అడగబోతున్నారు? నేను ఆకలిగా ఉన్నాను, నువ్వు నాకు ఆహారం పెట్టావా? నేను దాహంగా ఉన్నాను, నీవు నా దాహం తీర్చావా? నేను రోగినై ఉన్నాను, నువ్వు ఆసుపత్రికి వచ్చి నన్ను పరామర్శించావా? నేను చెరసాలలో ఉన్నాను, నన్ను చూడడానికి నీవు వచ్చావా? ప్రియులారా, అంటే దేవుని విశ్వాసుల పట్ల మనం పరిచర్య చేయడం అంటే వారికి కేవలము వాక్యాన్ని బోధించడం మాత్రమే కాదని అపోస్తులు తమ చేసిన సేవ ద్వారా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం నుంచి వారు ఏ విధంగా యేసుప్రభు నామంలో విశ్వసిస్తున్న వారందరినీ కూడా వాళ్ళ పట్ల వారు పరిచర్య చేశారో మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రియులారా చూడండి, వాళ్ళు ఆ సంఘంలో ఉన్న వారందరి యొక్క శారీరక అవసరాలను తీరుస్తున్నారు, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆత్మీయంగా వాళ్ళకు వాక్యాన్ని బోధిస్తూ ఆత్మీయంగా కూడా వాళ్ళని సమృద్ధిలోనికి నడిపిస్తూ ఉన్నారు. ప్రియులారా చూడండి, అందుకనే శరీర అవసరాలను సరిగ్గా తీర్చబడడం లేదని అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో హెబ్రీ సంఘానికి చెందిన వాళ్ళు గ్రీకు సంఘానికి చెందిన వాళ్ళకి మధ్యలో గొడవ వచ్చినప్పుడు వారి వితంతువులను సరిగ్గా పట్టించుకోవడం లేదు, వారి అవసరాలు సరిగ్గా తీర్చబడడం లేదు అన్నప్పుడు చూడండి, అపోస్తులకు వెంటనే వారు చేయవలసిన అసలైన పరిచర్య దేవుని వాక్యం బోధించడము. ఆ వాక్యాన్ని బోధించకుండా ఈ పనులలో మేము ఉండలేము కాబట్టి ఆ పని మేము చేయించము అనలేదు. ప్రియులారా చూడండి, జ్ఞానముతో, దైవ ప్రేమతో, పవిత్రాత్మతో నింపబడిన 7గురిని ఎన్నుకొని అక్కడ ఉన్న వారందరికీ శారీరక అవసరాలను తీర్చడానికి, భోజన సదుపాయములను చేయడానికి, వారందరినీ అక్కడ ఉన్న వారందరూ కూడా కడుపు నిండా భోజనం చేసి వారి యొక్క అవసరాలన్నీ తీర్చడానికి, వారికి అపోస్తుల పాదముల దగ్గరకు వచ్చిన ఉమ్మడి ఆస్తులన్నిటిని కూడా సరిగ్గా ఉపయోగించడానికి దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నారు. ప్రియులారా, అందుకనే మనము గలతీలకు రాసిన 6వ అధ్యాయము 10వ వచనంలో చదువుతున్నాం, అవకాశము దొరికినప్పుడల్లా ఇతరులకు మంచిని చేయడానికి, వాళ్ళకు సహాయం చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి. దేవుడు నీకు బాగా చదివే తెలివిని ఇచ్చాడేమో, నీ చుట్టుప్రక్కల ఎంతోమంది పిల్లలు వాళ్ళు ట్యూషన్కి వెళ్ళలేని పరిస్థితుల్లో, స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారేమో. దేవుడు నీకు ఇచ్చిన తెలివి ద్వారా అలాంటి పిల్లలకు నీకున్న జ్ఞానంలో వాళ్ళకి సహాయం చేయగలిగినట్లయితే దేవుడి పరిచర్యలో నీ వారికి శారీరకంగా సహాయం చేసినట్లు. ప్రియులారా, కొన్నిసార్లు మనము దేవుని వాక్యంలో మనం జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆదరించలేక, వాళ్ళతో మాట్లాడలేక ఒంటరిగా జీవిస్తూ ఎంతోమంది ఈ లోకంలో ఉండవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా కొద్దిసేపు వచ్చి మాతో మాట్లాడతారా, మాతో సమయాన్ని గడుపుతారా అని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు.
ప్రియులారా, అనాథాశ్రమంలో, వితంతువుల ఆశ్రమంలో, ఎంతోమంది వృద్ధుల ఆశ్రమంలో ఉండి ఒంటరిగా కాలాన్ని గడుపుతూ ఉన్నవాళ్ళు, కన్నీటితో గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు. నీకు కొద్దిగా ఫ్రీ సమయం ఇచ్చినప్పుడు, కొద్దిగా నువ్వు వారితో మాట్లాడగలిగే ఆ చాకచక్యము నీతో ఉన్నప్పుడు, వాళ్ళతో కొద్దిగా ప్రేమతో గడిపే సమయము నీకున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారితో కొంత నీకు ఉన్నది వారితో పంచుకున్నప్పుడు, ప్రియులారా, నీలో ఉన్న దైవ ప్రేమను వాళ్ళు గమనించినప్పుడు, వాళ్ళు మానసికంగా సంతృప్తి చెందినప్పుడు, పరలోకంలో ఉన్న దేవుడు అదంతా గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకరోజు నీ కొరకు సిద్ధమైన ఆ స్థలంలో నీవు రా అని చెప్పే ముందు, ఆ రోజు నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు నీవు నన్ను వచ్చి ఆదరించావు కదా, పలకరించావు కదా, నా మనసు నెమ్మదిగా ఉండేటట్లు చేశావు కదా, నన్ను నెమ్మలపరిచావు కదా అని చెప్పే అవకాశాన్ని ఎందుకు మనం కోల్పోవాలి? ప్రియులారా, అంతేకాదు, ఆత్మీయంగా నువ్వు చక్కగా వాక్యాన్ని బోధించగలవేమో, చక్కగా పాటలు పాడగలవేమో, చక్కగా కొంతమందికి వాక్యం ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వగలమేమో, కొంతమంది ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా వారిని చక్కగా నడిపించగలవేమో. అపోస్తులను చూడండి, యేసు ప్రభు తన అపోస్తులను ఎన్నుకున్నప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయంలో 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతున్నాం. తనతో ఉండడానికి, తన సందేశాన్ని బోధించడానికి అతడు తన శిష్యులను ఎన్నుకొనెను అని మనం చదువుతున్నాం. ప్రియులారా, మొట్టమొదటిగా విశ్వాసులందరూ కూడా చేయవలసింది ఆ ప్రభువుతో సమయాన్ని గడపడం. ఆ ప్రభువుతో సమయాన్ని గడిపినప్పుడు, ప్రార్థనలో మనం ప్రభుతో మాట్లాడినప్పుడు, వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఆ రోజంతా ఏం జరగబోతుంది, ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి, ఏ విధంగా మనము ఆత్మలో సంతృప్తి పడాలి అని ప్రభువులో మనం సంతృప్తి పడిన తర్వాత అప్పుడు తన సందేశాన్ని బోధించడానికి తన శిష్యులను పంపారు. లూకాసు వార్త 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చదువుతున్నాం. ప్రియులారా, తన శిష్యులను దేవుడు సందేశాన్ని బోధించడానికి, ఆ సందేశం విని విశ్వసించిన వారందరినీ కూడా స్వస్థపరచడానికి తన శిష్యులను పంపెను. ప్రియులారా, నీ మాట ద్వారా, నువ్వు ప్రేమగా మాట్లాడడం ద్వారా ఎంతోమందికి ఊరట కలుగుతుందేమో. నిన్న ఒక సహోదరితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆమె నర్సుగా హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారంట. ఆ యొక్క నియోనేట్ బేబీ, చిన్న నెలలు నిండకుండానే పుట్టిన బేబీలను ఇన్క్యుబేటర్లో పెట్టినప్పుడు వాళ్ళను గురించి ఆమె శ్రద్ధ వహిస్తుందంట. ఆ బేబీస్ని గురించి తను కేర్ తీసుకుంటున్నప్పుడు ఆ బేబీ యొక్క తల్లి బయట కూర్చొని తన బిడ్డను చూడలేక, బిడ్డతో ఉండలేక, సమయమంతా ఆ బిడ్డను గురించి ఆలోచిస్తూ ఎన్నో ప్రశ్నలతో ఉన్నప్పుడు ఈ సిస్టర్ వెళ్ళి ఆ బిడ్డను చూపించి ఆ బిడ్డను ఎలా కేర్ తీసుకోవాలో చెప్పి, ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎలా తన బిడ్డను గురించి సంరక్షణ వహించాలి అని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తారని చెప్పినప్పుడు నాకెంతో సంతోషమైంది. నేను ఒక్కరోజు వెళ్ళకపోతే వాళ్ళందరూ కూడా ఆ సిస్టర్ ఎక్కడా అని మా సార్ని అడుగుతారంట. మా సార్ నన్ను, అమ్మా నువ్వు డ్యూటీకి రాకపోయినా పర్వాలేదు, రోజుకొక గంట హాస్పిటల్కి వచ్చి వెళ్ళమ్మా అని చెప్పినప్పుడు నాకెంతో సంతోషం కలుగుతుంది మేడం అని చెప్పినప్పుడు నిజంగా నా హృదయం కూడా ఆనందించింది. ఎందుకంటే బై ప్రొఫెషన్ నేను కూడా ఒక నర్సే కాబట్టి నిజంగా ఒక నర్స్ ద్వారా దేవుడు ఎంతోమందికి అంత సంతోషాన్ని కలిగించడానికి తన యొక్క స్వస్థత వరాన్ని ఆ యొక్క కుమార్తె యొక్క మాటల ద్వారా ఎంతోమందిని సంతృప్తి పరుస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, మనమందరము కూడా దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం ప్రేమతో నిర్వర్తిస్తున్నప్పుడు, ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, నువ్వు చేసే పని చిన్నదే కావచ్చు, ఆ చిన్న పనిలో మనం బాధ్యతగా ఉన్నప్పుడు ఎంతమంది ఆ బాధ్యత వలన వాళ్ళు సంతృప్తి చెందుతున్నారో, ఆ దేవునికి స్తోత్రం చెప్తున్నారో, ఆ దేవునికి మహిమపరుస్తున్నారో మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు తెలియకపోవచ్చు. కానీ ఒకరోజు తండ్రి ముందు నిలబడినప్పుడు, నీకున్న సమయాన్ని నా కొరకు వెచ్చించావు, నీకున్న ఆస్తిపాస్తులను నా కొరకు వెచ్చించావు, నువ్వు మాటకారివి కాబట్టి మాట్లాడే విధానాన్ని నా కొరకు వెచ్చించావు, నీ కన్నీరు కారుస్తున్న వారితో నీవు వెళ్ళి స్వయంగా కూర్చొని నీకున్నదాంతో వాళ్ళని సంతృప్తి పరచావని ఒకరోజు దేవుడు మనకు చెప్పబోతున్నప్పుడు ఎంత గొప్ప బహుమానాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నారో. కానీ
మరికొంతమందిలాగా దేవుడు మనకిచ్చినవన్నీ కూడా మన కొరకే, మనల్ని తృప్తిపరచుకోవడానికే అన్నట్లుగా ప్రియులారా, దేవుడు అపోస్తలులను అందరినీ సమానంగా ఎన్నుకున్నాడు. కానీ యూదా ఇస్కారియోతు మాత్రము ఆ డబ్బుల సంచి మీదనే తన గురి పెట్టాడు. కాబట్టి స్వయాన ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేయడానికి తనకు శక్తినిచ్చిన యేసు ప్రభువునే అమ్మకానికి పెట్టాడంటే అతని దృష్టి తను పొందిన అభిషేకం మీద కాదు, కానీ ఆ డబ్బుల సంచి మీద ఉంది. కాబట్టి ప్రియులారా, డబ్బుల సంచి అయితే దగ్గరికి వచ్చింది, కానీ తన జీవితాన్ని కోల్పోయాడు. నాకు జీవమునిచ్చిన ఆ నిర్దోషి రక్తాన్ని నేను మీకు అప్పగించాను అని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. పశ్చాత్తాప పడ్డాడు, కానీ పశ్చాత్తాప హృదయముతో యేసుప్రభు దగ్గరికి రాలేకపోయాడు. యేసుప్రభు మరలా నేను తిరిగి లేస్తాను అని చెప్పిన మాటను గుర్తు చేసుకోలేకపోయాడు. ఆ ప్రభు కొరకు, ప్రభు ఉత్థానము కొరకు ఒక్క 3 రోజులు నిరీక్షణలో ఉండలేకపోయాడు. కానీ ఆయనను నేను ఎరుగనని బొంకిన పేతురు మాత్రము ఆయన ఉత్థానం అవుతాడని అతడు కూడా పట్టించుకోలేకపోయాడు. కానీ మగ్దలా మరియమ్మ వచ్చి చెప్పినప్పుడు పరుగున వెళ్ళి ఆ సమాధిని చూసినప్పుడు ప్రియులారా, తనలో మరలా విశ్వాసము అతనిలో ఉజ్జీవింపచేశాడేమో ఆ పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, పరిశుద్ధ దేవుడు యేసుప్రభు ఉత్థానమయ్యాడని తన కన్నులారా ఖాళీ సమాధి చూసిన తర్వాత కూడా ఆ ప్రభు కొరకు ఎదురు చూడకుండా మరలా తన సహోదరులను తీసుకొని నేను చేపలు పట్టడానికి వెళ్తున్నప్పుడు వారందరూ కూడా తమ పాత వృత్తిలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభు వారిని వదిలిపెట్టకుండా వాళ్ళు సజీవుల లెక్కలో ఉన్నారు. కాబట్టి స్వయాన యేసు ప్రభుల వారే వారిని వెతుక్కుంటూ వెళ్ళి ఆకలితో ఉన్న వారికి బ్రేక్ఫాస్ట్ సిద్ధము చేసి వారి కడుపు నిండా భోజనము పెట్టి వాళ్ళని చాలా చేపలు పడడం ద్వారా వారి మానసికంగా తృప్తిని కలిగించి అప్పుడు వారితో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. పేతురుతో స్వయంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మరలా అడగడం ద్వారా ప్రియులారా, ఈ లోకంలో తనను ఎరుగనని 3 సార్లు బొంకిన దాన్ని తను క్యాన్సిల్ చేసి, ప్రభా అన్నీ కూడా నీకు తెలుసు కదా అని తనలో ఉన్న పూర్తిగా తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఆ ప్రభువునకు అప్పగించే వరకు యేసు ప్రభు ఒప్పుకోలేదు. నా ప్రియ సహోదరి, నీ జీవితంలో కూడా దేవుని మహిమ కొరకు దేవుడు ఏ తలాంతులను నీకు ఇచ్చాడో దాన్ని దేవుని మహిమ కొరకు నీవు ఉపయోగించగలిగినట్లయితే ఆ తలాంతు ద్వారా దేవుని నామం మహిమపరచబడినప్పుడు పరలోకంలో నీకు గొప్ప బహుమానాన్ని ప్రభు సిద్ధం చేస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు దేవుడిచ్చిన తలాంతులన్నీ ఆ దేవుడి కొరకు ఉపయోగించడం ద్వారా, దేవుని మహిమపరచడం ద్వారా పరలోకంలో మన ధన నిధిని మనము ఎక్కువగా స్థిరాస్తులను, చరాస్తులను అక్కడ మనము కూడబెట్టుకోగలుగుతున్నాం. అక్కడ తుప్పు పట్టవు, ఏ చెదలు వచ్చి వాటిని పడిచేయవు. ఆ సంపద మీద, పరలోకంలో ఉన్న సంపద మీద మన దృష్టిని పెడదాం. ఇక్కడ మనకున్నవన్నీ కూడా ఆ ప్రభు కొరకు దారదత్తం చేయడానికి సిద్ధపడదాం. అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఆది సంఘాన్ని మేము చూసినప్పుడు ప్రభా, యేసు ప్రభు తన శిష్యులను ఏ విధంగా తనతో ఉండడానికి, తన పరిచర్యను, సందేశాన్ని అందరికీ అనుగ్రహించడానికి వారిని ఎన్నుకున్నట్లుగా, తన సందేశాన్ని బోధించిన తర్వాత దాన్ని విశ్వసించిన వారందరినీ కూడా స్వస్థపరచడానికి వారికి కృపనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రం. అయ్యా, అదే దారిలో మేము కూడా విశ్వాసులంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చిన తలాంతులను మా కొరకు మాత్రమే వినియోగించుకోకుండా ప్రభా, మా చుట్టూ ఉన్న వారందరి అవసరాలను గమనిస్తూ మీరు మాకు ఏ బహుమానములను, తలాంతులను ఇచ్చారో ఇతరులకు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా వారి అవసరాలలో తోడ్పడడానికి మా అందరికీ మంచి హృదయాన్ని దయచేయండి ప్రభా. ఇతరుల కొరకు మేము ఏది ఉపయోగిస్తామో నీ నామములో దాన్ని మరింత ఎక్కువగా మీరు మాకు అనుగ్రహించే దేవుడవు. అయ్యా, 2 నాణెములను
మీ కొరకు నాయన హుండీలో వేసిన ఆ స్త్రీని మీరు గమనిస్తూ ఉన్నారు ప్రభా. మేము ఇతరుల కొరకు ఏమేమి మేము సహాయం చేస్తున్నామో, దానం చేస్తున్నామో అదంతా మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. మాకు అవసరమైన సమయంలో మీరు మాకు ద్వారాన్ని తెరిచే దేవుడో ప్రభా, నీకు స్తోత్రం అయ్యా. మాకున్నదంతా మా కొరకు మేము ఉపయోగించుకోకుండా మేము కూడా నీ నామములో ఇతరులను అవసరములను తీర్చే శిష్యులుగా, అపోస్తులుగా మమ్మల్ని అందరినీ మార్చమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ లోకంలో విత్తనంలాగా మనం ఏమేమి యేసయ్య కొరకు మనము సిద్ధం చేసి పెడుతున్నామో అంత పంటను 10,000 కంటే రెట్లుగా ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇతరులకు సహాయం చేయడంలో ఈ రోజంతా మన సమయాన్ని గడుపుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.